మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. చెప్పు. అమ్మో వినపడిపోయింది. ఏంటి అలా జరిగింది? అమ్మ నారస్కి రాజా, ఆ రోజు మొహం చాటేసి ఈరోజు నేను చాటుగా నా మొహం చూడడానికి ట్రై చేస్తావా? ఆశ అంత ఈజీగా దొరుకుతానా? దొరకలే. ఈడెవడు? దానికి తెలియకుండా నేను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఎవడు ఫాలో అవుతున్నాడు? కొంపదీసి ఆ కార్తికాడా? చెప్తా ఉండు. అబ్బా, అయ్ బాబోయ్, ఎవరు లేనది? బట్టల షాప్లో కూడా దిగానంటే నా రాజా. కార్తిక్ ఏంటి నానేసి తప్పించుకుంటున్నాడు? ఇదేది? వీళ్ళిద్దరేంటి నానేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే నా డౌట్ రైటా? వీళ్ళిద్దరు పేరు స్టార్టా? పట్టేస్తా, ఇద్దరిని రెడ్ హండ్రెడ్గా పట్టేస్తా. కార్తీక్! అమ్మ రాజా, దొరకనుగా. కార్తీక్ దొరికావరా? బతికిపోయినా బాబు. అయ్యో బాబోయ్, వచ్చేస్తాడు. రాజా, కార్తీక్ అయిపోయావరా? ఇప్పుడు దీని పని చెప్తా. నన్ను ఫాలో చేస్తున్నావు కదూ? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. నన్ను అనుమానించడానికి నీకు సిగ్గులేదు? ప్రేమన్న చోటి అనుమానం ఉంటుంది. నిజం చెప్పు, నీకు స్టార్ట్ అయింది కదా కార్తీక్ గారి మీద లవ్? వద్దురా బాబు, నీ ప్రేమ వద్దు, ఈ అనుమానాలు వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నాకే ఫీలింగ్స్ లేకపోయినా నీ టార్చర్ తట్టుకోలేక నిజంగా నేనే వెళ్ళి ఆ కార్తీక్ కి ప్రపోజ్ చేసేలా ఉన్నా. చూసావా నీ మనసులో ఆలోచన లేనప్పుడు నీకు మాట ఎలా వస్తుంది? అయినా నీ ఎంకరేజ్మెంట్ లేకుండా కార్తీక్ గారు ఇంత దూరం ఎందుకు వస్తాడు? నాకు చూసేందుకు దాక్కుంటాడు. కార్తీక్ వచ్చాడా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అందరి ముందు ప్రూవ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావే? చెప్తా నీ పని. రే కార్తీక్, రారా బయటికి. నువ్వు రారా లోపలికి. అమ్మా ఇదేంటి? అమ్మా వీడున్నాడేంటి? వీడు కాదు, ఇది ఆ కార్తీక్ గడేడి. హే రాజా, రాజా. రేయ్, అంతలోనే ఇంత చేసావంటే ఇంకొంతుంటే ఎంత అయ్యేదో. రాజా, నీ బట్టలు కావాలంటే నువ్వు లోపలికి రావాలి. బట్టల గురించి బట్టల షాప్ లో బెదిరిస్తావట్రా? వంత కొంట. నువ్వు వస్తావని నాకు తెలుసులే రాజా. రేయ్, ఆ ప్యాంట్ లో నా పర్స్ ఉందిరా. కావాలంటే లోపలికి రా, మొత్తం ఇచ్చేస్తా. రేయ్, నన్ను తగులుకున్నావేట్రా? హాయ్. హాయ్. ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. నేను చెప్పిన డ్రెస్సే వేసుకొచ్చావా? నీ టేస్ట్ సూపర్ శ్రావణి. థ్యాంక్స్. నా టేస్ట్ ఎలా ఉంది? నీ సెలెక్షన్ అది. మరి ఒకరు చెప్తే మనకు అస్సలు నచ్చదండి. ఏదైనా మనం చూడాల్సిందే, సాధించాల్సిందే. ఓ ఓకే. థ్యాంక్స్.
1 minute. యా షో. Sorry. Sorry. బంగారం బాస్తో డిన్నర్లో ఉన్నా. నీ పాత లవ్ స్టోరీలు అఫేర్లు చెప్పుకు. చ చ చ చ చ. అయినా నాకే ఉన్నాయి. మనది కూడా చెప్పుకు. అసలు మంది లవ్వే కాదు కదా. బంగారం సర్లే, ఐ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. సారీ, అర్జెంట్ కాల్. డాడ్ కాల్ చేశారు యూఎస్ నుంచి. ఓకే. యా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను అదే అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతుంది నీ గురించి. అబ్బే అంత టైం ఎక్కడ శ్రావణి. కెరియర్, జాబ్, టెన్షన్స్. మరి ఆ ఫోన్ అమ్మాయి ఎవరు? ఎవరు? ఎంతమంది ఉన్నారేంటి? నేను మాట్లాడుతుంది నీ బంగారం గురించి. బంగారం నీకెలా? అయ్యో అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్ అయితే నాకెందుకు ఫోన్ చేసింది? వాట్, నీకా? మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. ఏం చెప్పింది? తనేం చెప్పిందో పక్కన పెట్టు. నువ్వెందుకు దాచాలని చూసావు నా దగ్గర? అయ్యో శ్రావణి అదేం లేదు. ఇప్పుడు దాకా నువ్వు చెప్తావని వెయిట్ చేశాను. నిన్నెంత నమ్మానో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు శ్రావణి. లేకపోతే ఎందుకు దాచావు? తనెందుకు నాకు ఫోన్ చేసింది? నా నడుము గురించి ఏం వాగా? శ్రావణి, శ్రావణి. ఇలా చేసావేంటి? జోక్ చేసే మ్యాటర్ ఇది. ఫ్రెండ్వేనా నువ్వు? కాదు. ఇంకా డౌటా? ఏయ్ మనం ఫ్రెండ్స్ అన్నావుగా. నువ్వు అప్పుడు లవ్ అన్నావుగా. అదంతా అయిపోయింది కదా. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదురా నీకు. నీకు బుద్ధి పుడితే లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా? నువ్వేదంటే దానికి నేను ఓకే అన్నాలా? నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా అంటే. ఏంట్రా తొక్కలో పరిస్థితి? ఆ అమ్మాయిని ప్రేమించి నీకెలా షిఫ్ట్ అవను? నన్ను ప్రేమించి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవ్వలేదు. అప్పుడు నిన్ను శృతి అనుకున్నాను. ఓకే, నన్ను పక్కన పడేసి శృతి దగ్గరికెళ్ళావు. అక్కడ ఓకే అయిందా? బెడిసి కొట్టింది. అప్పుడైనా మూసుకొని నా దగ్గరికి రావచ్చు కదా. ఖుషి ఇంటర్వెల్ సీన్ అని నీ బాస్ దగ్గరికి వెళ్ళావు. సౌండ్ రావట్లేదేంటి? తను కాదంది కాబట్టి నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకు కాదు? ఎందుకంటే ఏం చెప్తాం? నేను చెప్పనా? నీ బాస్ అంటే నీకు మోజు, అందుకే అటెళ్ళావు. ఇప్పుడు చెప్తా విను. నీకది జరగనివ్వను. ఆల్రెడీ పెట్టావుగా పెంట. అది నథింగ్. నన్ను చంపేవే, చంపే. అమ్మో, మరి నా ఎంటర్టైన్మెంట్? ఓ పని చేయవే, నువ్వు చచ్చిపో. నీ బాస్తో లవ్ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావా? రేపు అట్నుంచి ఇస్తాగా నీకు ఇంకో ట్విస్ట్. తను కాదందని నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు అన్నాడు. కార్తీక్ నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముసుకో, పడితే తెలుస్తుంది నీకు. వాట్ నాన్సెన్స్.